నా అబ్బాయికి ట్యూమర్ అయిందన్నమాట గొంతు మీద. ట్యూమర్ అయితే దానికి ఆపరేషన్ అయింది హాస్పిటల్లో. ఆపరేషన్ చేయడానికి వెళ్ళిపోతే డాక్టర్ ఆపరేషన్ చేయలేకపోయాడు. ఆపరేషన్ చేశాడు కానీ ట్యూమర్ చేయలేకపోయాడు. అందుకని ట్యూమర్ అది నరాల మధ్యన ఉన్నదన్నమాట. ఏదైనా ఒక నరం కోసం పోతే లెఫ్ట్ సైడ్ ప్యారలైజ్ అవుతుంది, మళ్ళీ ఐ సైట్ వీక్ అవుతుంది, కనపడ సరిగ్గా, మళ్ళీ తినడంలో ఉన్న ప్రాబ్లం కావచ్చు, మళ్ళీ ట్యూమర్ మళ్ళీ రావచ్చు. అదన్నా మాట చెప్పారు. ఏం చేయాలంటే మీరు డాక్టర్ గారు మీరేం చేయాలని నేనేం చెప్పాలి, మీరు ఎలా బాగా అనిపిస్తే చేయండి, మేము ట్యూమర్ చేయలేము అని మళ్ళీ కుట్లేసేసారు అనమాట. ఆ చిన్న ట్యూమర్ ఇంత పెద్ద ట్యూమర్ అవుతుంది 2 సంవత్సరాల్లో. మళ్ళీ మేము ప్రార్థనలు అది ఇది ఆయుర్వేదిక అన్ని ట్రీట్మెంట్ చేశాము, కానీ దాంతో ఏం కాలేదు. 2002లో ఈ ఆపరేషన్ జరిగింది 2000లో. 2002లో మేము అమెరికా వెళ్ళాం తిరగడానికి. అక్కడ ఒక చర్చిలో ప్రార్థన చేస్తుంటే ఒక పాస్టర్ ట్యూమర్ చూసి ఏరే అబ్బాయి ఏమని చెప్పాను, ట్యూమర్ అండి. ఓ డోంట్ వరీ, మీరు దేవుని గుడిలో ఉండరు, దేవుని ఇంట్లో ఉండరు, దేవుడు హీల్ చేస్తారు. ఒక ఫలానా న్యూయార్క్ లో మంచి హాస్పిటల్ ఉంది, అక్కడికి మీరు ఆపరేషన్ చేసుకోండి, దేవుడు హీల్ చేస్తారు. గాడ్ ఇస్ గోనా హీల్ హిమ్, టేక్ హిమ్ టు సైన్స్ హాస్పిటల్, గాడ్ ఇస్ గోనా హీల్ హిమ్. దేవుడు హీల్ చేస్తాడు, డాక్టర్ హీల్ చేస్తాడు. పిల్ల దేవుడు హీల్ చేస్తాడంటే నాకు పెద్ద చెంది. నా వైఫ్ అన్నది, ఇఫ్ హీఈస్ అలైవ్ దెన్ ప్రే టు హిమ్, ఇఫ్ హీ సేస్ గో ఫర్ ఆపరేషన్ దెన్ యూ విల్ థింక్. ఆయన బతుకుంటే అంత ఆడండి. నేను అప్పటికప్పుడు మోకాళ్ళ నుంచి మా వైఫ్ నిలవనిది, నేను కాళ్ళు ముక్కి మోకాళ్ళతో ప్రార్థన చేశాను. అడిగాను, ప్లీజ్ నాకు చెప్పండి యేసుప్రభువా, నాతో మాట్లాడండి, నాకు చెప్పండి ఆపరేషన్ పోవాలన్నా అవుతుంది. నాతో యేసుప్రభు మాట్లాడండి. చెవిలో వాయిస్ వినిపించింది, ఆపరేషన్ చేసుకో, భయపడదు, నేను డన్, డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ.